ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ దీని గురించి మీరు విన్నారా? సెంట్రల్ గవర్నమెంట్, నాగాలాండ్ గవర్నమెంట్ అండ్ ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ కలిసి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ FNTA దీనిని క్రియేట్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ డెసిషన్ ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్ చాలా టైం నుండి చేస్తున్న డిమాండ్స్ ని అడ్రస్ చేయడానికి తీసుకున్నారు. ఈస్టర్న్ నాగాలాండ్ లో ఉన్న 6 డిస్ట్రిక్ట్స్ సపరేట్ స్టేట్ ఫ్రాంటియర్ నాగాలాండ్ కావాలి అని, లేకపోతే మోర్ అటానమీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్ లో వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు అని. సపరేట్ స్టేట్ క్రియేట్ చేయకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ FNTAని ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ చేసింది. ఈ FNTA నాగాలాండ్ స్టేట్ లోనే ఉంటుంది, కానీ అది ఒక అటానమస్ టెరిటోరియల్ అథారిటీ లాగా వర్క్ చేస్తుంది. ఇది సపరేట్ స్టేట్ కాదు, కానీ 46 సబ్జెక్ట్స్ మీద పవర్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ లోకల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ రిలేటెడ్ మ్యాటర్స్ లో. ఫైనాన్షియల్ అటానమీ కూడా ఉంటుంది, అంటే ఈస్టర్న్ నాగాలాండ్ డెవలప్మెంట్ కోసం డైరెక్ట్ గా ఫండ్స్ అలొకేట్ చేస్తారు. ఇంకా బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్, మినీ సెక్రటేరియట్ లాగా క్రియేట్ చేస్తారు. ఓవరాల్ గా ఈ స్టెప్ వల్ల ఈస్టర్న్ నాగాలాండ్ లో ఫాస్ట్ డెవలప్మెంట్, బెటర్ గవర్నెన్స్ ఉంటుంది. రీజనల్ గ్రీవెన్సెస్ రెడ్యూస్ అవుతాయి. నాగాలాండ్ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ని చేంజ్ చేయకుండా ఈ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు.